కాకినాడ రేచర్లపేటలో గల మసీద్ అబుహురైరాలో గత నెల రోజుల పాటు నిర్వహించిన ఇస్లామిక్ సమ్మర్ క్యాంప్ ఘనంగా ముగిసింది. రేచర్లపేటలోని ముస్లిం కమ్యూనిటీ హాల్లో జరిగిన ముగింపు కార్యక్రమానికి మసీదే అబుహురైరా ఇమాం మౌలానా ఎహెతిషాం అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులుగా మౌలానా అరీఫ్ తాజుద్దీన్, నౌషాద్, వైసీపీ నాయకులు అస్గర్, షోయబుల్లా, సయ్యద్ కరీంలు పాల్గొని సమ్మర్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్స్ అందించారు. ఈ సందర్భంగా మౌలానా ఆరిఫ్ మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగిన సమ్మర్ క్యాంపులో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని సద్వినియోగం చేసుకోవడం జరిగిందని వివరించారు. మౌలానా ఎహెతిషాం మాట్లాడుతూ ఈ సమ్మర్ క్యాంపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సమాజంలో తల్లిదండ్రులతో ఏ విధంగా మెలగాలి అన్న విషయాల్ని నేర్పించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో చాలామంది పిల్లలు, సుమారుగా 90 మంది పిల్లలు, అంటే ఈ మసీదులో నుంచి కాకుండా మన అబూ హురైరా మసీదు నుంచి కాకుండా ఇతర మసీదు నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ప్రోత్సాహకరంగా వాళ్ళ ప్రోగ్రాం అయిన తర్వాత ఈ నెల రోజులు వాళ్ళకి కోర్సు చెప్పిన తర్వాత వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళ తల్లిదండ్రులు మరియు పిల్లలతో సహా ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్ళకి పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఏం నేర్చుకున్నారు అన్న విషయాన్ని కూడా ఈ తల్లిదండ్రులకు తెలపడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంని ఇక్కడ ఈ మస్జిద్ అబూ హురైరా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి మేము మా కమిటీ తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి నూర్ బాషా కమ్యూనిటీ హాల్ రేచర్లపేటలో వాళ్ళు మాకు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. మా కమిటీ తరఫున వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు జరుపుకుంటున్నాము. అస్గర్ గారు ఈ విషయంలో చాలా కృషి చేశారు. అస్గర్ గారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం అనేది పిల్లలకి చదివించడం అనేది 10 సంవత్సరాల నుంచి అల్హమ్దులిల్లా మేము చదివిస్తున్నాం. ఇందులో అల్హమ్దులిల్లా ఇప్పుడు దాకా మొత్తం ఇప్పుడు వచ్చిన పిల్లలు మనకి 80 పిల్లలు వచ్చాయి. 80 మెంబర్స్ వచ్చారు పిల్లలు. ఆ 80 పిల్లల్లో 15 మంది ఖురాన్ అల్హమ్దులిల్లా కంటిన్యూ అయిపోయింది వాళ్ళ ఖురాను. ఇంకా మిగతా పిల్లలు ఖురాన్ చదువుతున్నారు. అలాగే ఖురాన్ కాకుండా మేము ఖురాన్లో హదీస్ కూడా నేర్పిస్తున్నాం, దువాలు నేర్పిస్తున్నాం. అలాగే మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి చరిత్ర కూడా పిల్లలకి నేర్పిస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో 60 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పిల్లలు అల్హమ్దులిల్లా యాద్ చేశారనమాట. 60 ప్రశ్నలకి జవాబులు ఇస్తున్నారు పిల్లలు అల్హమ్దులిల్లా. ఇది చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళకి తల్లిదండ్రులు కూడా చాలా శ్రద్ధగా ఇక్కడ పంపించినందుకు ఈ మక్తబ్కి అల్హమ్దులిల్లా. అలాగే ఎవరైతే మనకి ఇది సహకరించారో అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అల్హమ్దులిల్లా మీకు కూడా చాలా కృతజ్ఞతలు, మీరు వచ్చి ఇవన్నీ చేశారు కాబట్టి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అల్హమ్దులిల్లా. ఇక్కడ ఈరోజు విచ్చేసిన వారందరికీ కూడాను మేము కృతజ్ఞతతో వారిని ఆహ్వానిస్తూ ఈరోజు మస్జిదే అబూ హురైరా పచ్చిపాలవారి వీధి రేచర్లపేట కాకినాడ ఆధ్వర్యంలో ఈ మే నెలలో సమ్మర్ నెలలో ఇస్లామిక్ సమ్మర్ కోర్సుగా ఒక కోర్సు ప్రారంభించడం జరిగింది. ఈ కోర్సులో చాలామంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళకి సాంఘిక స్పృహతో పాటు ఇస్లామిక్ విద్యలో నైపుణ్యాన్ని పెంపొందించుటకు చాలా కృషి చేయడం జరిగింది. ఈరోజు యాన్యువల్ ఫంక్షన్గా ఆ కోర్సులో తర్ఫీదు పొందిన తర్వాత విజేతలకి ఈరోజు వాళ్ళకి బహుమతులు ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ శుభ సందర్భంగా విచ్చేసిన వారందరికీ కూడాను నేను ఆహ్వానం పలుకుతూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ విధంగా వీళ్ళకి ప్రోత్సహించిన పెద్దలందరికీ కూడాను నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా తల్లిదండ్రులందరూ కూడాను మన పిల్లలకి సాంఘికంగా తర్వాత సామాజిక స్పృహతో కాదు ఇస్లామిక్ ధర్మశాస్త్రాలకు కూడాను బాగా అవగాహన వారు అవలంబించడానికి ఏర్పాటు చేసినటువంటి మక్తబ్ మదారిస్లు వాళ్ళు తప్పకుండా ఉదయం సాయంత్రం పంపించగలందుకు కోరుకుంటున్నారు.